హాయ్ అండి, వెల్కమ్ టు మేఘ సందేశం. మీకు అంతకుముందు రైతు నేస్తం అవార్డు గ్రహీత మొవ్వ శివరాణి గారి గార్డెన్ పార్ట్ 1 చూపించాను కదండి. ఇది పార్ట్ 2 అండి. మెట్ల మీద వెళ్ళేలా ప్రతి స్టెప్కి ఒక్కో మెట్టుకి ఒక్కో రకమైన మొక్క పెట్టారండి. చాలా అందంగా ఉన్నాయండి, వర్ణనాతీతం అండి ఆ మొక్కల అందం అయితే. నెక్స్ట్ ఈ పార్ట్ 2 ఏంటంటే అండి, మొన్న చూపించిన గార్డెన్ అంతా నేల మీదండి, వాళ్ళ ఇంటి ముందు ఎలా ఉందో మీకు చూపించాను. ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే అండి, పైన టెర్రస్ గార్డెన్ అండి. అసలు పైన అయితే ఉన్నాయండి, ఎన్ని మొక్కలు ఉన్నాయో కూడా మాటల్లో చెప్పలేమండి. ఎన్ని రకాలంటే లెక్క పెట్టలేనన్ని మొక్కలండి ఒక రకంగా చెప్పాలండి. ఇంకా మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా అందే షార్ట్ అండ్ స్వీట్గా అలా పైన మీకు చూపిస్తున్నానండి గార్డెన్ని. కానీ మళ్ళీ మేము రీవిజిట్ చేస్తామండి గార్డెన్ని. అప్పుడు పైన టెర్రస్ గార్డెన్ కూడా కింద గార్డెన్ చూపించినట్టు వివరంగా మొత్తం అంతా చూపిస్తానండి. కానీ ఒక్కసారి గార్డెన్ని షార్ట్ అండ్ స్వీట్గా మీకు చూపించాలని నేను మళ్ళీ పై గార్డెన్ కూడా మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో వీళ్ళ గార్డెన్లో. మిరియాలు, బ్లాక్ మిరియా తీగ అవ్వదు, చెట్టే. అది మాది పెట్టాం కానీ ఇంకా వేయలేదు, కనుపేయలా. సొరకాయ ఇత్తనం ఎంత ఉండదు, సొరకాయ అదిగో ఏదండి ఇత్తనాన్ని కట్టి పెట్టాం, అది కింద ఉండి అంత అటు వెళ్తే ఇస్తుందండి. అయితే ఆ సీడ్స్ అన్నీ మాకేనండి, అదే గ్రూప్కి ఇస్తారుగా. ఇంకా పెద్దవి వచ్చినాయా? అమ్మో, అంత పెద్ద అయినాయా? చూడలేదండి నేను. ఈ పిటోనియాస్ అండి. క్లౌబిన్స్ ఉందా అండి? నేను మొన్నే వేసే విత్తనాలు మా కాసిని చచ్చిపోయింది. కానీ బాగుంటుందండి కూర. నేను కలెక్ట్ చేశాను, అంటే మేము వండేసుకున్నాము. చెట్టుకు మిగిలిన సీడ్స్ కింద ఒక 100 సీడ్స్ దాసాము. అదేలే, ఇవి కూడా తీసారా అండి సీడ్స్? సీడ్స్ కన్నా ఇది వెల్వెట్ బీన్సే కండి. ఇది ఏం బీన్స్ అండి? రాజస్థాన్ నుంచి అడల్పు ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పరవారు ఇచ్చింది అది. అపారా సరే ఇచ్చారు. ఓకే అండి. ఇది ఎన్ని సంవత్సరాలు అండి? 13 సంవత్సరాలు. బాన్సే లాగా ఎదిగింది. ఇంతకన్నా పెద్ద 350 మొక్కలు అమ్మేశాను. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు, మొక్కలు మాక ఇవన్నీ చేయమాక, బరువులు వేస్తామాక. అప్పుడు చేసేవాళ్ళు ఈ మొక్క చేయాలని చెప్తాను. అందుకని ఆమె ఇబ్బంది పడుతుందని అప్పుడు ఫోన్ చేసి హైదరాబాద్ అడిగితే ఎవరో ఫోన్ చేసినా మన దగ్గర ఉంటే ఈ విత్తనాలకి అట్టు పెట్టామండి. ఒక్కాయ కొట్టుకోలేదు. ఈ మందారం భలే ఉంది కదా. ఈ మందారం బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇది ఇక్కడ ఇంకో రకం మందారం ఉంది చూడు.
ఇది నాకు ఇది మరి నచ్చేమన్నా నీకు అది నచ్చే మందారమేనా? చూడు ఈ ఎడేనియమ్స్ అన్నీ భలే పెట్టారు చూడు, గోడ మీద బారుగా మొత్తం ఎడేనియమ్సే ఉన్నాయి తెలుసా. ఇటు బారు మందారాలే, ఎన్ని మందారాలు ఉన్నాయి. ఇగో వీళ్ళ దగ్గర జోకా మందారం ఉంది. అమ్మో నా తలకి తగిలింది. చూడు ఈ భలే ఉన్నాయి, ఈ ఎల్లో కలర్ పూలు క్రోటన్ పూలు, ఈ మొత్తం వంగ తోట, ఇక్కడేమో వాటర్ యాపిల్. ఉన్నాను చెప్పు. ఏంటంటే మా ఇంట్లో ఏంటి పెరుగుతాయి చూడు. ఒక మా ఇంట్లో మల్బరీ ఎక్కడుందమ్మా? మల్బరీ ఎక్కడ? ఇగో వీటి తీసుకొచ్చి చూపిస్తా. అదే స్టోరీ చెప్తున్నారు దాని గురించి. ఇక్కడ స్టార్ బెండ్ ఉంది. ఇగో ఈ చూడు కాశీ టమాటాస్ తెలుసా నీకు? ఈ కాశీ టమాటా. ఇంకో ఇక్కడ ఇంకో క్యాక్టస్ ఉంది చూడు. ముళ్ళు గుచ్చుకున్నాయి. ఆల్ స్పైసెసా? ఇక్కడ గరుడ వర్ధన ఉంది. వీళ్ళు చూడు గోడ మీద చక్క క్యాక్టస్లు. ఇక్కడ చూడు సూర్యముఖి మిర్చి. ఇగో చూడు ఇక్కడ కాశీరత్నం ఉంది చూడు, బాగుంది కాశీరత్నం. శంకు పూలు చూడు, అడేనియం వైట్ ముద్ద. ఇవన్నీ ముద్ద వెరైటీస్. ఓకే తీసా. ఇక్కడ చూడు అంజూరు ఉంది. ఇవన్నీ శంకులు. ఓకేనా? ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ షో ప్లాంట్స్. తీస్తున్నాను. ఇది పువ్వు. ఇంకోటి దొరికిందా? తినేసే అయితే. ఇదేం పూలు ఇంత బుడ్డిగా ఉన్నాయి? బ్లూ కలర్. బ్లూనే చూడు. మళ్ళీ స్టెమ్ తీసుకుని వెళ్ళిపోతాం. ఆగండి. స్టెమ్ చాలా స్మెల్ వస్తుంది. ఇంకో ఇక్కడ ఆరెంజ్ ఉంది, పింక్. చెర్రీనా అండి? ఇది బార్బడాస్ చెర్రీనమ్మా. ఎన్ని ఇయర్స్ అండి? దీనికి ఒక 5 years. ఇది 5 years ప్లాంట్. కానీ ఇది నాకు ఎందుకున్నా నచ్చల. బార్బడాస్ ఆ కాయలు ఫ్రూట్స్ చూడటానికి అందంగా ఉంటాయి కానీ మనకి తినటానికి అంత గింజ లోపల ఉండదు. సూరినామ్ చెర్రీ ఇది రాల వస్తాయింది, రాలిపోతాయింది. రాలా అసలు మన ఫ్రూట్స్ రాలా. దీనికి ఎన్ని ఇయర్స్ అయిందండి పెట్టి? కూడా అంతే, 2 ఒకసారి పెట్టినాయనమ్మా. ఇట్లా పూత బాగా వస్తాయండి. ఇక్కడ కూడా ఉంది రెడ్ డిసెంబర్. ఇదే ఇందాక నేను అందరు పీకిస్తాను. అవి బాగుండే పిల్లకలు. అవును బాగున్నాయి. అయితే కొమ్మలే బతుకుతాయి. ఇదేమో వాక్కాయల చెట్టు. వాక్కాయ చెట్టు కూడా అది అదే కనిపిస్తుంది. అది వాక్కాయల చెట్టు. అది ఫ్రూటింగ్ వస్తుందండి. మొన్నటిసారి పూసినాయి, కాసినాయి. దాదాపు 40-50 కాయలు కాసినాయి. ఆల్మండ ఒంటిరెక్కదేనమ్మా. అది ఒంటిరెక్కదే. ఇంట్లో ఇంకోటి ఉంది, అది ముద్ద. ఇది మాకు ఇప్పుడు ఆ రేకుల షెడ్ వేసిన ప్లేస్లో ఇందాక నేను చెప్పాను చూడు, క్యాట్స్ క్లా అన్న. అక్కడ క్యాట్స్ క్లా తెలుసా మీకు? క్యాట్స్ క్లా షేరింగ్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది చూడు. చనిపోయినప్పుడు 100 కాయలు కాసిన బత్తాయి చెట్టు అండి ఇది. సపోటా జంబో సపోటా ప్లాంట్ అండి ఇది. అది అసలు ఏం సపోటా కూడా తెలియదు అసలు. తిన్నారా అండి? లేదమ్మా, అంటే నిరుడు 3 కాయలు కాసింది అంతే. కోసుమ్మా. ఇగో స్టార్ ఫ్రూట్లు ఒక 25 కాయలన్నా కోసిచ్చేసాం. ఇగో భలే ఉన్నాయండి స్టార్ ఫ్రూట్స్. చాలా పెద్దగా కూడా ఉందండి స్టార్ ఫ్రూట్ మీది. పుల్లగా ఉంటాయా?
తీపి కదా. తీపి కాదమ్మా ఇవి. నేను తీపి తినడానికి అతను పుల్లటి ఇచ్చాడు. ఇదిగో నీకేనయ్యా. పుల్లటి ఆ జ్యోతి గారు ఏంటో మురబ్బాలు ఏంటో చేసామని చెబుతుంది. ఏంటో మరి ఈ పచ్చళ్ళు పట్టుకుంటారంట, పప్పులు వేసుకుంటారంట, అవునవును పులిహార చేసుకుంటారంట. ఉప్పు కారం నంచుకొని ముసరికాయలు బతాయి ఇది తినే మామిడికాయ మొక్కలు తింటారు. ఇది మల్టీ విటమిన్ ప్లాంట్. తీసుకెళ్లి కొమ్మలు పెడతారా, కొమ్మలే బతుకుతాయి. బతుకుతాయా? కొమ్మలు అంటే దాన్ని మల్టీవిటమిన్ అంటే అది ఎలా యూస్ చేస్తారండి? ఇది ఆకులు కరివేపాకు లాగా వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. అన్నిట్లో విటమిన్లు అమ్మా, విటమిన్ మొక్క అది. సరే ఇవ్వండి అండి. ఇప్పుడు చెప్పండి. ఇది ఎడీనియంలో ఒక రకం. దీన్ని అరబికం అంటారు. ఇగో ఈ పూలు ఇట్లా చిన్న పూలు ఇట్లా గుత్తులు గుత్తులుగా పోస్తవి. ఇదంతా ఒకటే. ఎన్ని ఇయర్స్ అండి చెట్టుకి? దీనికి 12 ఇయర్స్. ఇది 12 ఇయర్స్. ఓకే. ఇలాంటివి చాలా ఉన్నాయి ఆంటీ గారి దగ్గర. చూడండి వరుసగా ఉన్నాయన్నీ అవే. ఇవి 3, అవి 3 అక్కడ. ఇక్కడ 3. దీని పేరు లక్ష్మణ ఫలం అమ్మ. ఇది మెడిసినల్ ప్లాంట్. దీని ఫ్రూట్ క్యాన్సర్ అది వచ్చిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందంటమ్మా. ఇమ్యూనిటీ పెరుగుతుందంట ఈ ఫ్రూట్ తింటే. నాకు ఎవరో వచ్చి అడిగారు, దీని ఆకులు అడిగారు. ఎందుకండి అంటే రామాఫలం ఆకు, లక్ష్మణ ఫలం ఆకులు రెండింటిని కలిపి నీళ్ళల్లో మరిగించి ఆ నీళ్లు తాగితే కూడా క్యాన్సర్కి బాగా ఉపయోగపడతాయి అంట. ఓకే. అది అవార్డ్స్ వచ్చినాయి కదండి. చెప్పాను కదా 2023 రైతు నేస్తం అవార్డు గ్రహీత అని. అప్పుడు అవార్డు వచ్చినప్పుడు ఇవి ఫొటోస్ అండి. అంటే కలెక్టర్ గారు ఇవ్వటానికి ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల కలెక్టర్ గారు ఇవ్వకోకుండా కలెక్టర్ గారు డిఎల్పిఓ గారిని పంపించారు. ఈయన డిఎల్పిఓ గారు, ఈయన ఇక్కడ ఎండిఓ గారు, ఈయన తహసీల్దార్ గారు, వీళ్ళు ఎండిఓ ఆఫీస్ స్టాఫ్, ఈయన పంచాయతీ సెక్రటరీ, ఓకే, గ్రామ పంచాయతీ మో సెక్రటరీ, పంచాయతీ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్. ఓకే. నెక్స్ట్ మీ అవార్డులు కూడా చూపించండి. రైతు నేస్తం ఫౌండేషన్ అవార్డ్స్. ఇది రైతు నేస్తం అవార్డు అమ్మ. ఇదేమో ప్రశంసా పత్రం. ఇది అవార్డు, ఇది ప్రశంసా పత్రం. ప్రశంసా పత్రం. తుమ్మేటి రఘురామరెడ్డి ఆయన నాకు మార్చి 7వ తారీఖు 2024 సంవత్సరంలో ఇచ్చారు. 2023 సంవత్సరానికి అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి మార్చి 7వ తారీఖు 2024 7వ తారీఖున నాకు హైదరాబాద్లో ఇచ్చారు. ఈయన అగ్రికల్చర్ మినిస్టర్ గారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈయన శ్రీ కోదండరామిరెడ్డి గారు, ఈయన రైతు నేస్తం చైర్మన్ అండ్ ఫౌండర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, ఈయన తుమ్మేటి రఘురామరెడ్డి గారు, ఈ మేడం గారు పిన్నాక పద్మ గారు. ఓకే. యూట్యూబర్ అనుకుంటా. యూట్యూబర్. ఓకే. వీళ్ళందరి చేతుల మీద మీకు అవార్డు ఇచ్చారు ఆ రోజు. ఈ పుస్తకాన్ని తెలుగు పల్లెలకు వెలుగు దివ్వెలు అనే పుస్తకాన్ని మొన్న సెప్టెంబర్లో మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీంట్లో ఒక 50 మంది ఏపీ నుంచి ఒక 50 మంది మిద్దె తోటదారులు ప్లస్ రైతులు కానీ మామూలుగా వీళ్ళు కోళ్ళ ఫారం వాళ్ళు కానీ ఎవరినైనా వాళ్ళని 50 మందిని తెలంగాణ నుంచి ఒక 50 మందిని సెలెక్ట్ చేశారు. ఏపీ నుంచి సెలెక్ట్ చేసిన 10 మంది మిద్దె తోటదారుల్లో నాది కూడా, నా గార్డెన్ కూడా ఒకటి. పుస్తకంలో మా గార్డెన్ను ఒక పేజీలో ఇట్లా ప్రచురించడం అయింది. శివరాణి గారి ఇల్లే బృందావనం. నేను కూడా అదే క్యాప్షన్ పెడదాం అనుకున్నాను. ఇక్కడ బుక్లో ఆల్రెడీ అది రాసేశారు. శివరాణి గారు, సాయి ప్రసాద్ గారి దంపతులు అండి. వీళ్ళిద్దరూ కలిసి ఈ గార్డెనింగ్ని విజయవంతంగా సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఇలాగే గార్డెన్ ఇలాగే పెంచాలని కోరుకుంటున్నాను నేను. ఆల్ ది బెస్ట్ అండి.
హాయ్ గార్డెనర్స్, చూసారుగా శివరాణి గారి గార్డెన్ని. ఇలాగే చూసి ఎంతోమంది గార్డెనర్స్గా తయారవ్వాలనేది నా కోరిక. శివరాణి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది గార్డెన్ని డెవలప్ చేయండి. మన ఆహారాన్ని మనమే పండించుకుందాం, మనమే తిందాం, ఆరోగ్యంగా ఉందాం. మన తోటి వారికి కూడా ఆహారాన్ని ఇద్దాం, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనమే కాపాడదాం. ఓకే అండి, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో, మరొక మంచి గార్డెన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.